హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్లి. అయినా నువ్వు ఎప్పుడూ కూడా నా పక్కనే ఉంటావు. అలాగే నువ్వు ఫ్రీగా ఏమాత్రం ఉండకూడదు అని నేను నీకు ఏదో ఒక వర్క్‌ని చెబుతూనే ఉంటాను. అయినా సరే మీ నాన్న మా కంపెనీలోనే పనిచేసేవాళ్ళు అని నువ్వు ఎలా తెలుసుకున్నావు? నువ్వు నన్ను అంత డైరెక్ట్‌గా కూడా మా నాన్న మీ కంపెనీలోనే కదా పనిచేస్తూ ఉన్నది. మా నాన్న వల్లే కదా మీకు ఏదో ఒక పెద్ద మోసం జరిగింది అని నువ్వు నన్ను అంత డైరెక్ట్‌గా ఎలా అడిగావు? నాకంటూ నీ మాటలు వినగానే ఒక్క క్షణం నేను అసలు షాక్‌లో ఉండిపోయాను. ఏదో ఒకరోజు నీకు ఈ సత్యం తెలియాల్సినదే. కానీ ఇంత త్వరగా మాత్రం నీకు ఈ విషయం ఏమాత్రం తెలియకుండా ఉంటే చాలా బాగా ఉండు. నీకు ఆ సత్యం ఏమిటో తెలియడానికి ఇంకా చాలానే టైం ఉంది. నువ్వు గత 2 సంవత్సరాలుగా నా జతలోనే ఉంటూ ఉన్నావు. అయినా సరే నేను నీకు ఇప్పుడే ఏమాత్రం ఆ సత్యాన్ని నేను ఏమాత్రం నీతో చెప్పలేను. ముందు నా ముందు కొన్ని పనులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులన్నీ నేను ఒక్కసారి ఫినిష్ చేసుకున్న తరువాత అన్నిటిని నేనే నీతో పూర్తిగా చెబుతాను. అయినా మీ నాన్నగారు మా కంపెనీలోనే పనిచేసేవారు అని అసలు నీకు ఎవరు చెప్పారు? నేను ఆ విషయాన్ని ఫస్ట్‌గా ఎలాగైనా సరే కనుక్కోవాలి అని అర్జున్ ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే అతడి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ అప్పటికే ఆ ఫోన్ అలా రింగ్ అవ్వగానే ఆ సౌండ్‌కి అప్పటికే అంజలి నిద్ర లేచేస్తుంది. అంజలికి ఎక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుందో అని అర్జున్ అప్పటికే ఆ ఫోన్ని కూడా సైలెంట్‌లో పెడతాడు. కానీ అప్పటికే ఆమెకు మెలకువ వచ్చేసి ఉంటుంది. అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూడగానే అర్జున్ తన పక్కన కూర్చొని ఉంటాడు. అర్జున్ తన పక్కన కూర్చుని ఉండగానే "నువ్వెప్పుడొచ్చావు?" "అర్జున్, నేనసలు నిన్ను ఏమాత్రం చూడనే లేదు" అని అంటుంది అంజలి. అప్పుడు అర్జున్ అంజలితో "అది నేను మార్నింగ్ స్నానం చెయ్యలేదు కదా! అందుకే. ఇప్పుడు స్నానం చేసి ఆఫీస్‌కి వెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను. అయినా సరే నువ్వేంటి ఇలా సోఫాలోనే ఎందుకు నువ్వు ఇలా పడుకున్నావు? ఒకసారి రూమ్‌కి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా! ఇలా ఎందుకు? నువ్వు ఇంత ఇక్కట్టు ప్లేస్‌లో పడుకుని ఉన్నా ఇలా ఇబ్బంది పడడం? హాయిగా రూమ్‌కి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు కదా! ఈ మధ్య నీకు చాలా అంటే చాలా ఎక్కువ సోంబేరి నువ్వు అయిపోతూ ఉన్నావు" అని అంటూ ఆమె తలపైన అతడి చెయ్యి వేసి అంటాడు అర్జున్. అప్పుడు అర్జున్ మాటలకి అంజలి ఆమె మొహాన్ని ఒకవైపుకు తిప్పుకుని "నేనేం సోంబేరిని ఏమాత్రం కాదు. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తరువాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్‌ని తీసుకున్నాను. కానీ ఆ టాబ్లెట్స్‌ని తీసుకున్న తరువాత నాకు ఎప్పుడు నిద్ర పట్టేసిందో అసలు నాకే తెలియదు" అని అంటుంది అంజలి అర్జున్‌తో. ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అంజలిని చూస్తూ ఉన్న అర్జున్‌కి ఆమెను ఒక్క క్షణం కూడా అతడి కనురెప్పలను కూడా ఆర్పకుండా చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తూనే ఉంటుంది. ఆమె అలా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూ ఉంటే ఆమెను సడన్‌గా అతడి మీదకి లాక్కుంటాడు. అలాగే ఆమెను గట్టిగా హత్తుకుని ఒక నిమిషం ఏం మాట్లాడకుండా అతడు సైలెంట్‌గా ఉండిపోతాడు. కేవలం ఆమె ప్రెజెన్స్‌ని మాత్రం ఫీల్ అవుతూ. ఆ తరువాత అతడు అంజలిని చూస్తూ ఇంకా నేను ఇక్కడే ఉంటే నన్ను నేను ఏమాత్రం కంట్రోల్ చేసుకోవడం చాలా అంటే చాలానే కష్టం అని అతడు అనుకుంటూ అంజలి, నేను త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అంజలి తన మనసులో అర్జున్, నువ్వు ఇలా నాతో ప్రేమగా నా జీవితాంతం నాతో నువ్వు ఎందుకు ఉండిపోకూడదు? నాకు ఈ అర్జున్, నా అర్జున్, నాకు ఎప్పటికీ నన్ను ఇంత ప్రేమగా చూసుకునే అర్జున్, న్ నన్ను ప్రేమగా చూసుకునే అర్జున్‌ని నేను ఏమాత్రం వదులుకోలేను.
అర్జున్, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా మాత్రం ఉండలేను. నిన్ను నేను ఎంత ప్రేమిస్తూ ఉన్నాను అనేది నీకు కూడా మాత్రం అందాజు కూడా లేదు. అర్జున్, నేను నిన్ను వదిలి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ నిన్ను వదిలి నేను ఎలా ఉండాలో అని ఇప్పటికే నా మనసులో ఏదో తెలియని బాధ, ఇంకా కలవరం. నువ్వు ఎప్పుడు ఇలా నాతో ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుంది. అర్జున్, నువ్వు ఇలానే ఎప్పటికీ నాతోనే ఉండిపో, అది కూడా ప్రేమగా. నువ్వు వర్షాన్ని మాత్రం ఎప్పటికీ కూడా పెళ్లి చేసుకోకూడదు అని నేను ఆ దేవుడి దగ్గర ప్రతి క్షణం నేను ప్రార్థిస్తూనే ఉంటాను అని ఆమె మనసులోని అంజలి అనుకుంటుంది. అర్జున్తో చెప్పే ధైర్యం ఆమెకు మాత్రం లేక, జానకి గారు ఆ రోజు ఐసీయూలోనే ఉండాలి అని డాక్టర్ గారు చెప్పడంతో రాజేంద్ర గారు కూడా అక్కడ కొద్ది సమయం ఉన్న తర్వాత రాజేంద్ర గారిని కూడా అక్కడున్న నర్స్ వాళ్ళు బయటకి పంపించేస్తారు. అప్పుడు జానకి గారు ఆమె ఫోన్ని చూస్తారు. ఆమె ఫోన్కి వాళ్ళ అన్నయ్య అప్పటికే చాలాసార్లు ఫోన్ చేసి ఉండడంతో అసలు ఈ అన్నయ్య ఎందుకు ఈరోజు ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని ఆమె అనుకుంటూ ఆమె మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తుంది. జానకి గారి కాల్ కోసమే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్న పాటిల్ గారు ఆమె కాల్ని ఆ క్షణమే పిక్ చేసి అర్జున్ అతనితో చెప్పినది మొత్తం ఒకటి కూడా అతను మాత్రం మర్చిపోకుండా జానకి గారితో చెప్పేస్తాడు. వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలు అన్నీ విన్న తరువాత జానకి గారు కూడా అర్జున్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎందుకు ఆ అర్జున్ ఆ ప్రాపర్టీ పైన ఇంతలా పడ్డాడు, అర్జున్ని ఆ ప్రాపర్టీ నుంచి ఎలా దూరం అయ్యేలా అని మేము ఇలా ఆలోచిస్తూ ఉంటే వాడేమో మాకంటే ఒక ముందడుగు వేస్తూ ఉన్నాడు అని జానకి గారు అర్జున్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటారు. అంజలి దగ్గర ఇంకా అతడు మాత్రమే ఉంటే అతడిని అతడు మాత్రం కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టం అని అతడు నేరుగా స్నానం చేయడానికి వాష్రూమ్ లోపలికి వచ్చేస్తాడు అర్జున్. అక్కడ షవర్ని ఆన్ చేసి ఆ షవర్ కింద అర్జున్ నిలబడి ఉంటాడు. అయినా సరే అంజలి ప్రెజెన్స్ మాత్రం అతడి నుంచి మాత్రం దూరం అవ్వడం లేదు. ఆ షవర్ని ఆన్ చేసి అందుకే అతడిని అతడు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ షవర్ కింద నిలబడి అతడు ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే అంజలి ప్రెజెన్స్ మాత్రం ఇంకా అతడి నుంచి మాత్రం దూరం కాకుండా ఉంటుంది. అంజలి, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా మాత్రం బ్రతకలేను. నీతో ప్రతిరోజు ప్రతి క్షణం ఇలా ప్రేమగా ఉండాలి అని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. నీతో నేను ఉంటే పూర్తిగా ఈ ప్రపంచాన్నే నేను మర్చిపోతాను. నాకు అసలు ఈ ప్రపంచంలో అసలు ఏ పని కూడా మాత్రం లేదు. నాకు కూడా నువ్వు ఒక్కదానివి ఉంటే చాలు. అయినా సరే నేను నీతో హాయిగా ఉండాలి అని ఎంత ప్రయత్నించినా నాకు మా అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు మీ నాన్న మా అమ్మ ముందు చాకు పట్టుకుని నిలబడి ఉన్న దృశ్యం మాత్రమే నాకు కూడా గుర్తుకు వస్తుంది. అలాగే నువ్వు కూడా మీ నాన్నలాగే ఉండడంతో నీ మొహాన్ని చూసిన ప్రతిసారి కూడా నాకు మీ నాన్న మాత్రమే గుర్తుకు వస్తాడు. నువ్వు మీ నాన్నలాగా ఉన్నా నువ్వు ఎవరిని మాత్రం హింస పెట్టవు, అది నీ తత్వం కాదు అని కూడా నాకు బాగా తెలుసు. అయినా సరే నీ మొహం చూసినప్పుడల్లా మీ నాన్న మీద పగ మాత్రమే నాకు గుర్తుకు వస్తుంది. నా మనసులో ఎప్పుడూ కూడా ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మీ అమ్మని చంపిన వాడి కూతురుతో నువ్వు ఎలా హాయిగా సంసారం చేస్తూ ఉండగలవు అని ఒక పక్క అయితే, మరో పక్క ఆ పాపాత్ముడు చేసిన తప్పుకి అతడి కూతురు ఎలా బాధ్యురాలు అని, వీటన్నిటిలో నేను ఏది చెయ్యాలో నాకు కూడా అసలు ఒక్కటి కూడా అర్థం అవ్వడం లేదు.
అలాగే నాకు నిన్ను చూసినప్పుడల్లా మీ నాన్న మాత్రమే నాకు గుర్తుకు వస్తాడు. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా సరే, నేనే నిన్ను కావాలనే ఒక్కొక్కసారి నిన్ను నాకే తెలియకుండా ఎంతగానో బాధ పెట్టేస్తాను. నా మనసు ఎప్పుడు నిన్ను ప్రేమించు అని మాత్రమే చెబుతూ ఉంటుంది. కానీ నా మైండ్ మాత్రం మీ అమ్మని చంపిన వాడి కూతురిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? నువ్వు ఎప్పటికీ ఆ అమ్మాయిని శిక్షిస్తూనే ఉండాలి. అప్పుడే మీ అమ్మ ఆత్మకు కూడా పూర్తిగా శాంతి దొరుకుతుంది అని నా మైండ్ ఎప్పుడు నాతో చెబుతూనే ఉంటుంది. అయినా నిన్ను నా నుంచి దూరంగా పంపించడానికి నా మనసు మాత్రం ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అలాగని అంతా మర్చిపోయి నీతో హాయిగా జీవితాన్ని గడపడానికి నా మైండ్ ఒప్పుకోవడం లేదు. ఈ రెండిటి మధ్య నేను ఆలోచించి పిచ్చివాడిని అయిపోతూ ఉన్నాను. వీటి అన్నిటి నుంచి నాకు ఎప్పటికి విముక్తి దొరుకుతుందో అని అర్జున్ అతడి మనసులోనే ఆలోచిస్తూ అలాగే త్వరగా స్నానం చేసి బయటకి వస్తాడు. జానకి గారు అప్పటికే వాళ్ళ అన్నయ్య చెప్పినది అంతా విని అర్జున్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు పాటిల్ గారు జానకి గారితో మాట్లాడుతూ, జానకి, ఎందుకో మన ప్లాన్ మనకే పూర్తిగా రివర్స్ అయ్యేలా ఉంది అని నాకు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది. నాకు ఎందుకో ఈ అర్జున్ పూర్తిగా డబల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. వర్షతో అతడు ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు వాడు ఎంతగానో సైలెంట్గానే ఉన్నాడు. ఒక్కసారి వర్షతో ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత వాడు మనల్ని ఎంత ధైర్యంగా ఆ ప్రాపర్టీని అడుగుతూ ఉన్నాడో నువ్వు కూడా చూడు. వాడు నన్నే బెదిరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆ ప్రాపర్టీని వాడికి పెళ్ళికి ఒక రోజు ముందే ఇవ్వకపోతే ఈ పెళ్ళి కూడా ఏమాత్రం జరగదు అని. అప్పుడు ఆ మాటలని విని జానకి గారు ఇంకా ఎక్కువ కోపంతో ఊగిపోతూ, అవును అన్నయ్య, మనం ఎలాగో అలా నకిలీ పేపర్స్ని తయారు చేపించి ఎలాగో అలా వాళ్ళని ఏమార్పించాలి అని మనం ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ అర్జున్ చేసే పనుల వల్ల మన ప్లాన్ మొత్తం పూర్తిగా ఫ్లాప్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఈ అర్జునే పేపర్స్ని రెడీ చేపిస్తాను అని అతడు అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు ఎలాంటి ఐడియా కూడా ఏమాత్రం రావడం లేదు అన్నయ్య. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని జానకి గారు పాటిల్ గారితో అనడంతో అప్పుడు పాటిల్ గారు జానకి గారితో, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా, మనం ఆ ప్రాపర్టీని వాళ్ళ అమ్మ నుంచి బలవంతముగా లాక్కున్నాము అని వాడికి తెలిసిపోయింది. అందుకే వాడు కూడా ఇలా ప్లాన్ ప్రకారం ఇలా చేస్తూ ఉన్నాడు. నాకు ఎందుకో వాడు ఈ ప్రాపర్టీని మన నుంచి లాక్కునే వరకు వెనకడుగు వెయ్యడు అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది. మనం కూడా ఆ ప్రాపర్టీ మీద అసలు ఆశలు వదిలేయడమే మంచిది. ఎలాగో మనం కూడా ఆ ప్రాపర్టీని వాడికి ఇవ్వాలి అని మనం కూడా ఆ ప్రాపర్టీని వాడికి ఇచ్చేసి ఆ తరువాత మన ప్లాన్ ప్రకారం వాడికి ఇంకా వర్షతో పెళ్లి చేసి మన ప్లాన్ని మనం పూర్తిగా కంటిన్యూ చేసి ఆ తరువాత వాడి ఆస్తిని మొత్తం మనం పంచుకుందాం. నాకు అదే కరెక్ట్ ఐడియా, ఇంకా కరెక్ట్ అయిన ప్లాన్ అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీకి ఆశపడితే కోట్ల విలువ చేసే అర్జున్ ఆస్తిని మొత్తం మనం పూర్తిగా కోల్పోతాం. అందుకే మనం ఇక పూర్తిగా ఆ ప్రాపర్టీ మీద ఆశలను వదులుకోవడమే మంచిది.
అప్పుడు ఆ మాటలని వినగానే జానకి గారు కోపంతో ఊగిపోతూ, అన్నయ్య, నువ్వు అంత ఈజీగా ఎలా చెబుతూ ఉన్నావు? ఎలాగైతే లాక్కుంటాడు అని అంత ఈజీగా నువ్వు ఎలా చెబుతూ ఉన్నావు? ఏంటది, నేను ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా ఆశలను వదులుకోవాలా? అది ఎలా సాధ్యం? వాడు చనిపోయిన తరువాత మనకి వచ్చే వాడి ఆస్తి మాత్రమే మనకా? చాలా నువ్వు అలా ఎలా మాట్లాడుతూ ఉన్నావు అన్నయ్య? నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు. ఏదో ఒకటి ప్లాన్ చెయ్యడం, మధ్యలో ఏదైనా ప్రమాదం వస్తే దాన్ని మధ్యలోనే నువ్వు వదిలేయడం, దాన్ని కూడా మళ్ళీ నేనే చూసుకోవాలి. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఆ ప్రాబ్లంని కూడా నువ్వు ఏమాత్రం సాల్వ్ చెయ్యాలి అనేది నువ్వు ఎలా ఇంత ఈజీగా అన్నిటినీ తీసుకుంటూ ఉన్నావు అన్నయ్య? ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత అని నీకు కూడా ఈ మాత్రం అయినా ఐడియా అయినా కనీసం ఉందా అన్నయ్య? నేను అదేమి నేను ఆ దేవి నుంచి అయినంత డబ్బుని దానికి తెలియకుండా లాక్కుని ఆ డబ్బుని మొత్తం నీకు ఇచ్చి నీతో నేను ఒక కంపెనీని స్టార్ట్ చేపించి నేను నీతో ఏమని చెప్పాను? ఈ కంపెనీ నువ్వు ఈ కంపెనీని నువ్వు చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ చేసి మనం కోట్ల ఆస్తికి వారసులం అవ్వాలి అని నేను నీతో చెప్పాను. కానీ నువ్వేం చేశావు? ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా అమ్మాయిలు ఇంకా పబ్స్ పార్టీస్ అని నువ్వు తిరుగుతూ ఆ కంపెనీని కూడా నువ్వు పూర్తిగా సర్వనాశనం చేసేసావు. ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే తెచ్చి మమ్మల్ని పూర్తిగా నిలబెట్టేశావు. అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా నేనే నిన్ను కాపాడుకోవడానికి అర్జున్ ఇంకా వర్షాల పెళ్ళి జరగాలి అని నేను నీతో చెప్పాను. వాళ్ళ పెళ్ళి జరిగిన తరువాత మన ప్లాన్ ప్రకారం అర్జున్ని చంపేసి వాడి ఆస్తిని మొత్తం మన ఇద్దరం చెరిసగం పంచుకోవాలి అని నేను నీతో చెప్పాను. కానీ ఇప్పుడేదో మధ్యలో సమస్య వచ్చింది అని నువ్వు ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవాలి అని చూస్తూ ఉన్నావు. ఆ సమస్యని ఎలా పరిహరించాలి అని నువ్వు ఏమాత్రం చూడడం లేదు కదా. నువ్వు ఈ జన్మలో ఎంత మాత్రం చేంజ్ అవ్వవు. ఆ ప్రాపర్టీ కేవలం నీ పేరు మీద మాత్రమే లేదు, మన ఇద్దరి పేరు మీద కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు నువ్వు ఏమైనా ఆ డాక్యుమెంట్స్ని అర్జున్ చేతికి ఇస్తే ఆ విషయం కూడా అర్జున్కి తెలిసిపోతుంది. అప్పుడు ఆ అర్జున్ నా వెనకాల కూడా పడతాడు. అప్పుడు నేను కూడా ఆ ప్రాపర్టీని వాడికి ఫ్రీగా రాసి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నా పేరు పైన ఆ ప్రాపర్టీ ఉంది అన్న విషయం అర్జున్కి ఎంత మాత్రం తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాపర్టీ ఏమాత్రం వాడి చేతుల్లోకి వెళ్ళకూడదు. వాడు అక్కడ దేవి ట్రస్ట్ని ఏమాత్రం స్టార్ట్ చెయ్యకూడదు. అక్కడేమైనా వాడు ట్రస్ట్ స్టార్ట్ చేస్తే అప్పుడు నా శత్రువు దేవి గెలిచినట్లు అవుతుంది. అలా ఎంత మాత్రం జరగకూడదు. అంటే ఆ ప్రాపర్టీ ఎప్పటికీ నా పేరు మీద మాత్రమే ఉండాలి అని కోపంతో రగిలిపోతూ అంటారు జానకి గారు. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.